నమస్కారం. ఆంధ్ర వాళ్ళ జనాలకి నా ధన్యవాదాలు. నేను ఇక్కడ తడ శ్రీకాళహస్తి స్టేట్ హైవేలో బుచ్చినాటి కంట్రీగా మండలంలో ఉండే పల్లమల్ల విలేజ్లో ఉండే శ్రీ అభయ ఆంజనేయర్ గుడి స్వామిలు మాట్లాడుతాను. ఈ పుస్తకం వచ్చి జ్ఞానగంగై పుస్తకాలు. ఈ పుస్తకాలు రాసిన వాళ్ళు శాంత్ గోపాల్ మహారాజీ. ఈ పుస్తకంలో మనకి కావాల్సింది జ్ఞానములు అంటే జాతీలు, మతాలు, పెద్దోడు గొప్పవాడు ఏం లేకుండా వాడు వేరుపాడంతా లేకుండా మంచిదనగా మన ఆత్మతో ఎట్లా బతకాలనేసి దీంట్లో 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, గీత ఉపదేశాలు అన్నీ కలిపి ఉంది. దీన్ని చదివేది వల్ల మనకి ఏమవుతాయంటే గంగ నీళ్ళు ఎట్ట అన్నీ సెడుపునంతే కొట్టి బయట తోసేసి మంచిది నీళ్ళు మనకి తాగేకి, మన పైరు చేసుకుని మన భోజనానికి ఎట్లా ఇచ్చి మనకు ఒళ్ళి శరీరానికి మంచిది చేస్తాయో మరి ఈ జ్ఞానగంగ ఈ పుస్తకాలు మన మంచిదానికి మన జ్ఞానము పెరుగుతాయి. పెరుగుగా మన ఆత్మశుద్ధి అవుతాయి. మన ఆత్మశుద్ధి అవగా మనకి మంచిది సెడుపు మనకే తెలుసును. మనపై ఒకటి కోరాల్సిందే అవసరం లేదు. ఈ పుస్తకము ఉట్టి 10 రూపాయలదా. ఆ 10 రూపాయలు వచ్చి వాళ్ళ ఆశ్రమం వాళ్ళకి దీని పైనపాటికి వాళ్ళు పెంచుకుంటారు. అదివల్ల మన ఇంటర్నెట్కి ఎంతదా మనం దుడ్లు వేసి ఇన్ని జీబీ అన్ని జీబీ వేసి చదువుతాము. చదివేదినాల ఏం ప్రయోజనం లేదు, అప్పుడే మర్చిపోతాము. ఒక పుస్తకంగా తీగా మనం అది చదువుగా అది మనకు ఎప్పుడు మరీదు. అదినాల ఈ పుస్తకం 10 రూపాయలు ఇచ్చి ఆంధ్ర జనాలు అందరూ తీసి దాన్ని చదివి వాళ్ళ జ్ఞానంని పెంచగలని చెప్తానే ఆ భగవంతుడిని వెంటనే ఈ శ్రీ అభయ ఆంజనేయ గుడి పూజారి సార్బుగా నేను ఆంధ్ర జనాలకి వందనాలు పెడతాను. దయచేసి ఈ బుక్ని అందరూ తీసి చదవాలా. చదివి జ్ఞానంని బాగా దించేసి పెంచగల, ఆత్మని బాగా శుద్ధంగా చేసి పెట్టగల. ఇదే నా కోరిక. భగవంతుడి పైన దీనిగా నా ధన్యవాదాలు.